సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన బీల ఐలయ్య. అక్రమంగా గంజాయి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్న మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి. ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. అంగన్వాడీ కేంద్రానికి రైస్ కుక్కర్, మ్యాట్స్, వంట పాత్రలు వితరణ చేసిన గోవిందు బాలరాజు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిసిసి అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి. మాజీ మంత్రి నగర పూర్వ మేయర్ ఎంఆర్ శ్యామరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంఎస్ ప్రభాకర్ రావు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ నాయుడు. రజకులకు 250 యూనిట్ల విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం. నెహ్రూ యువ కేంద్రం, భారత ప్రభుత్వం నల్గొండ ఆధ్వర్యంలో మై భారత్ వికసిత్ భారత్ 2047 అనే అంశంపై కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ పోటీ, విజేతలకు బహుమతులు. నూతన రేట్ల ఒప్పందం అమలు చేయాలని కోరిన ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల్లో సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాలలో సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాయకులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలక్షన్ కోడ్ వల్ల కొంతమంది చెక్కులు ఆగిపోవడం, 6 సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్. ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అలాగే కొనసాగిస్తున్నందుకు మనం ఈ మధ్యలో ప్రజాపాలనతోటి అధికారులు కూడా బిజీ అయిపోయారు. మీ చెక్ల డేట్ అయిపోతుందని చెప్పి త్వరితగా పెట్టడం జరిగింది. కాబట్టి బ్యాంకు ఖాతాలలో వేయాల్సిందిగా మీ అందరు చేస్తూ, ఎంఆర్ఓ కూడా మరి డేట్ తొందర ఉంటే వాళ్ళని తొందరనే అకౌంట్లో వేసుకుంటే మళ్ళీ రిటర్న్ కాకుంటుంటాయి. మాదాపూర్ రండి, చింతకిండి 10,000, ముస్తాపూర్ అయిపోయింది. ఈ మండల అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేయడం కోసం కలిసికట్టుగా పనిచేసి రాజాపేట మండలాన్ని ఆదర్శ మండలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఖచ్చితంగా మనం ముందుకు పోదాం తెలియజేస్తూ, ఏదైతే కాలువపల్లి ఉన్నటువంటి కల్పట్టు, ఇక్కడ పారిపల్లి బంధువులటువంటి కల్పట్టు కూడా శాంక్షన్ చేయించడం. ఇవాళనే మన రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కూడా పరామర్శించడానికి వచ్చి ఇంకొకటి ఓకే ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాం. మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంపీపీ చీర శ్రీశైలం అన్న గారికి, మున్సిపల్ చైర్మన్ సుధా గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, రెవెన్యూ అధికారులందరికీ, వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచ్లందరికీ, ఎంపీటీసీలకు ప్రభుత్వము అన్ని విధాల షాదీ ముబారక్లు సుమారు 8 మండలాల్లో
ప్రజాపాలన ఉన్నందున కొంచెం ఆలస్యమైన ఒకే రోజు అన్ని మండలాల ఉద్దేశంతో పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ చేయడంతో కొంచెం లేట్ అయింది. ఈ మండలం 12 గంటలకే టైం ఇచ్చినా కానీ అన్ని గ్రామాలలో అందరికీ కలిసి ఇవ్వడం వల్ల లేట్ అయింది కాబట్టి లబ్ధిదారులు లేట్ అయినా మన్నించాల్సిందిగా మా అక్క చెల్లెని కోరుతూ, గత ప్రభుత్వం ఏదైతే కొనసాగిస్తుందో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఒక డబ్బులతో ముడిపడిన పని కాదు, ₹1,00,000 ఉద్దేశం కాదు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పథకం అవలమంటే 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసే ఆనవాయితీ పని చేసుకుంటాయి. పిల్లల చదువులో కూడా పై చదువులు చదవడానికి కూడా కొంత దోహదపడుతుంది. గతంలో 17-16 సంవత్సరాలు పెళ్లి చేసే వాళ్ళు కూడా కొంచెం తగ్గిపోవడం జరిగింది. ఎన్నో విధాలది కళ్యాణ లక్ష్మి అనేది షాదీ ముబారక్ అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి మంచి స్కీమ్లను ఈ ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ మన ఎలక్షన్లప్పుడు ఏదైతే మనం మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం పండుగ తర్వాత దీని మీద కూడా కమిటీ చేసి ఏ రకంగా మళ్ళీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి గతంలో ఉన్న వాటికి బడ్జెట్ ఇచ్చుకుంటా ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా మనం ఇబ్బంది పెట్టకుండా ఇలా అన్ని మండలాల్లో సుమారు మండలానికి 50 చొప్పున కళ్యాణ లక్ష్మి పంపడం జరిగింది. ఇది లేట్ అయినందున ఈ రోజు ఎవరైతే మీరు చెక్కులు తీసుకుంటారో దయచేసి ఈ రోజు మీరు అకౌంట్లో వేసుకోవాలి. ఎందుకంటే టైం కూడా తక్కువ ఉన్నట్టుంది. వాళ్ళకి ఎలక్షన్ కోడ్తో పాటు మొన్నదాకా ప్రజాపాలన ఉండే ఆ పాలతో కొంచెం లేట్ అయింది కాబట్టి మళ్ళీ డేట్ ఎక్స్టెన్షన్ అయితే మీకు చెక్లు ఏమైనా ఇబ్బంది అయితే కాబట్టి ఈ రోజు తీసుకున్న వాళ్ళు వెంబడే మీ ఖాతాలు వేయాలి. ఇంకా కూడా ఈ మధ్యలో పెళ్ళైన కూడా ఖచ్చితంగా దరఖాస్తు తీసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి గౌరవ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ప్రజాప్రతినిధులు కూడా మీ గ్రామాలలో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి తెలియపరుస్తూ ఈ మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి అక్రమ గంజాయి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా నిరంతరం నిఘాలో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్రం నుండి అంతర్రాష్ట్ర ముఠా డీసీఎం వాహనంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని తెలుపగా నాగార్జునసాగర్ విజయపురి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంపత్ తన సిబ్బందితో ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా డీసీఎం వాహనంలో ఉన్న 2 వ్యక్తులు దిగి పారిపోతుండగా వారిని పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా అందులో బ్రౌన్ కలర్ టేపు చుట్టి ఉన్న 168 గంజాయి ప్యాకెట్లతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. గంజాయి ప్యాకెట్ల విలువ సుమారు 84 లక్షల రూపాయల విలువ ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 4 నిందితులను విచారించగా వీరిలో మహారాష్ట్రకు చెందిన జ్ఞానబా అమోల్ గారే, గణపతి బసవరాజు సోనాల్, సంగమేశ్వర్ సదాశివ జంగనే కయ్యం ఇసాకేలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అమూల్ గారే డ్రైవర్గా పనిచేసే క్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన జయపాల్ గంజాయి సరఫరా చేస్తుండగా అదే క్రమంలో విజయనగరం నుంచి గంజాయిని తీసుకుని మహారాష్ట్రకు తీసుకువెళ్లి నేను చెప్పిన వ్యక్తికి సరఫరా చేస్తే ₹1,00,000 ఇస్తానని చెప్పగా అది ఒప్పుకుని జ్ఞానబా అమోల్తో పాటు 3 వెళ్లి అక్కడ లోడ్ చేసుకుని వరంగల్ మీదుగా వెళ్తే పట్టుబడతామని గమనించి గుంటూరు మార్షర్ల మీదుగా వస్తూ నాగార్జునసాగర్లో పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారిని గురించి తెలియజేస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. మాదక ద్రవ్యాల నివారణలో ప్రజలు పోలీసుల వారికి సహకరించి మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అందరూ పాల్పంచుకోవాలని సూచించారు. అనంతరం ఈ కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు. ట్రాన్స్పోర్ట్ చేస్తున్న తరుణంలో మిర్యాలగూడ డివిజన్ సాగర్ పోలీస్ స్టేషన్ వారు అలాంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ ఓన్గా వర్కౌట్ చేసి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మనకి, అయినా కూడా ఓన్గా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ థింగ్. కాకపోతే మీడియా మాకు సహకరించాలి కొంచెం, ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. వీఆర్ ఓన్లీ రిమాండింగ్ ది అక్యూజ్డ్ దట్ వీ హ్యావ్. సో ఈ కేసు వివరాలకి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక 4 మంది అక్యూజ్డ్ మన కస్టడీలో ఉన్నారు. వీళ్ళలో 2 ఫస్ట్ పర్చేజర్స్,
అండ్ ఇద్దరు వాళ్ళకి సహకరించిన వాళ్ళు, ఒక వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు అండ్ ముగ్గురు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు హ్యాబిచువల్ ట్రాన్స్పోర్టర్స్, పెడ్లర్స్ అండ్ పర్చేసర్స్. దే ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది డ్రగ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. అండ్ వాళ్ళకి NDPS చట్టం ప్రకారము తగిన శిక్ష పడే విధంగా వాళ్ళ పేర్లు, తర్వాత వాళ్ళ వివరాలు ఇవన్నీ కూడా మన డేటాబేస్లో నమోదయ్యే విధంగా, అండ్ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఇచ్చారో అండ్ వీళ్ళ రిసీవర్స్ వీళ్ళు కూడా అందరూ ఐడెంటిఫై చేయబడ్డారు. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ నెట్వర్క్ని ఇంకా కూడా మనం బలహీనపరచదలుచుకున్నాము. అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్, ఫస్ట్ డే రోజు నేను చెప్పాము గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ ప్రయారిటీ ఈజ్ టు క్రాక్ డౌన్ ఆన్ డ్రగ్స్ ఇన్ అ మేజర్ వే. సో ఈ డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మన ఏరియాలో బలహీనపరచడం ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే నల్గొండ డిస్ట్రిక్ట్ ఫోర్స్ చాలా కష్టపడి, చాలా ప్లాన్ చేసి, ఎంతో చాకచక్యంగా, స్ట్రాటజిక్గా ప్రతి మూవ్ని క్యాల్కులేటెడ్గా చేసుకుంటూ ఇంత మంచి రిజల్ట్ ఇచ్చారు ఈరోజు. దీనికి సంబంధించి మనము ఒక 3 సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది. ఆల్సో 1 DCM వెహికల్ విత్ నెంబర్ MH24AU8425. దీనికి సంబంధించిన వేరే అక్యూజ్డ్ కూడా ఉన్నారు. అబౌట్ 9 అక్యూజ్డ్ ఆర్ ఐడెంటిఫైడ్ ఎట్ ద మూమెంట్. వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ పేర్లు కానీ వివరాలు కానీ తెలపడం లేదు. Because for investigation purposes we don't want to alert the accused and miss the chance of nabbing them. So this is ivi basic vivaralu. Inkemana questions unte adagachu. Yeah, జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి నడుస్తున్నాయి. అవి డ్రగ్స్ పరంగా చాలా అలర్ట్నెస్తో కూడా ఉన్నాయని చెప్పగలుగుతాం. గంజాయి వాడకం అన్ఫార్చునేట్లీ చాలా ప్రెవలెంట్ ఉంది. చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది. దీని మీద చాలా ఐరన్ ఫిస్ట్తో వ్యవహరించే విధంగా మనము డిపార్ట్మెంట్ మొత్తాన్ని మళ్ళా ఒకసారి ఉత్తేజపరుచుకుంటున్నాము, టాప్ టు బాటమ్. అండ్ ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ ఒక యాంగిల్ ఉంటుంది, ఇంకొకటి ప్రివెన్షన్ ఉంటుంది, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్. అన్ని మార్గాల్లో మనం చర్యలు తీసుకున్నప్పుడే మనకి పూర్తి నిర్మూలన, లేకపోతే ఆల్మోస్ట్ పూర్తి నిర్మూలన అనేది అచీవ్ చేయగలుగుతాం. ఇప్పుడు మీకు గాంజా డ్రగ్ తీసుకున్నట్లయితే అది ఆంధ్రాలో ప్రొడక్షన్ ఉంది కనుక, నార్త్ ఈస్టర్న్ ఆంధ్రాలో, సో అటు నుంచే రవాణా అవ్వాల్సి వస్తుంది. అండ్ వీఆర్ ఏ కాండ్యూట్. ఒక టైంలో ఓన్లీ కాండ్యూట్గా ఉండేది మన రాష్ట్రం, ఇప్పుడు కాండ్యూటే కాకుండా సరఫరాలకు కూడా బలి అవుతుంది. అండ్ దాంట్లో భాగంగానే ఎంతోమంది యువత ఎస్పెషలీ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ ఫ్యూచర్ని చాలా డ్యామేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యూచరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ సఫర్ చేస్తున్నారు, ఎవ్రీబడి. అయితే పబ్లిక్కి మేము చేసే ఒక విన్నపం, ఇట్లాంటి ఆపర్చునిటీ దొరికింది కాబట్టి చెప్తున్నాము. పబ్లిక్లో ఎవరైతే వినియోగదారులు అంటే ఎండ్ కన్జ్యూమర్స్ ఉన్నారు, వాళ్ళు మేజర్లీ యూత్ ఉంటారు, యంగ్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు అనేక సందర్భాల్లో. వాళ్ళు మేము ఓపెన్ అవి ఎవరికైనా చెప్పుకుంటే ఈ ప్రాబ్లం గురించి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, ఎవరికి చెప్పలేకపోతున్నారు, చెప్తే మమ్మల్ని కూడా అక్యూజ్ చేస్తారు అనేసి ఒక భావనలో ఉంటారు. అట్లా ఉండవలసిన అవసరం లేదు. ఎవరైతే ఓపెన్గా వచ్చి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ ఐడెంటిటీని అనానిమస్గా ఉంచి, మా ముఖ్య ఉద్దేశం టు బ్రేక్ ద నెట్వర్క్, టు క్యాచ్ ద కింగ్ పిన్స్ అండ్ టు ఎరాడికేట్ దిస్ మెనేస్ సో దట్ యూత్, దేర్ కెరియర్స్, దేర్ లైఫ్స్, దేర్ ఫ్యామిలీస్, దేర్ ఫ్యూచర్స్, ఇవన్నీ సేవ్ చేయడానికి మా ముఖ్య ఉద్దేశము. సో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటే యూత్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఎవరైతే దీనికి బానిస ఆల్రెడీ అవ్వారో వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ప్లీజ్, యు ఆర్ వెల్కమ్. వీ విల్ కీప్ యువర్ ఐడెంటిటీ అనానిమస్ అండ్ వీ విల్ వర్క్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ క్రాక్ డౌన్ ఆన్ ద నెట్వర్క్. ఎనీథింగ్ ఎల్స్? Any more questions?
అచ్చా, ఇంకొక విషయం, దిస్ ఇస్ ఇప్పుడు వీళ్ళు ఒక డీసీఎంలో ఈ గాంజా ప్యాకెట్స్ని తీసుకొస్తుంటే మనం ఇంటర్సెప్ట్ చేశాము. అయితే ఈ గాంజా ప్యాకెట్స్ని వీళ్ళు కూరగాయల బుట్టలు వెనకాల పెట్టుకొని తీసుకొస్తున్నారు. కూరగాయలు కానివ్వండి, లేకపోతే ఫ్లవర్స్ కానివ్వండి, సమ్టైమ్స్ మిల్క్ ఆల్సో. ఇక్కడ కూర్చోబెట్టి సోమవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన అవిశ్వాసంపై సమావేశంలో ఓటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి 47 మంది కౌన్సిలర్లు హాజరు కాగా 2 ఎక్స్ అఫీషియో సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ చైర్మన్ పై కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గారు. సోమవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన అవిశ్వాసంపై సమావేశంలో ఓటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి 47 మంది కౌన్సిలర్లు హాజరు కాగా 2 ఎక్సో అఫీషియో సభ్యులు సమావేశం హాజరు కాలేదు. అదేవిధంగా అవిశ్వాస తీర్మానంపై నిర్వహించే ఈ సమావేశాన్ని మొత్తం వీడియోగ్రఫీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ చైర్మన్ పై కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గారు. నల్గొండ మున్సిపాలిటీలో మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో గత ఎన్నికలలో 19 మంది కాంగ్రెస్ నుంచి గెలుపొందగా 21 మంది టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. బీజేపీ కౌన్సిలర్గా 6 గెలుపొందడంగా ఒకరు ఐఎంఎం, మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. వీరితో పాటు ప్రస్తుతం ఎక్సో అఫీషియో ఓట్లు 2 ఉన్నాయి. ఒకటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాగా మరొకటి టీచర్ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డిది. ఇందులో మొత్తం 50 ఓట్లు ఉండగా ఎక్సో అఫీషియో ఓట్లు అవసరం లేకుండానే కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసం నెగ్గారు. పార్టీలో ఫిరాయించిన వారితో పాటు మొత్తం 41 మంది బీఆర్ఎస్కు వ్యతిరేకంగా చేతులెత్తగా కేవలం 5 మాత్రమే చైర్మన్ సైదిరెడ్డికి అనుకూలంగా ఓటు వేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలుపొంది సస్పెండ్ అయిన ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడు పిల్లి రామరాజు ఓటింగ్లో తటస్థంగా ఉన్నారు. దీంతో చైర్మన్గా ఉన్న సైదిరెడ్డి డిస్క్వాలిఫై అయినట్లుగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇక 16వ తేదీన చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 41 మంది చేతులు ఎత్తగానే చైర్మన్ సైదిరెడ్డి సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. ఈ సందర్భంగా అబగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి అనేక వేధింపులకు, అవమానాలకు గురి చేస్తారని, నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని తెలిపారు. సొంత నిర్ణయాలు తీసుకుని ఇష్టం వచ్చినట్లు ఒంటెద్దు పోకడాలకు వెళ్లారని, గతంలోనే వీరికి వ్యతిరేకంగా క్యాంప్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక మహిళా కౌన్సిలర్ ఇంటిపైన దాడి చేసిన దుర్మార్గులు వీరని, ఉన్న 21 మందిలో 16 మంది వారికి వ్యతిరేకంగా ఉన్నారని, ఇలాంటి సందర్భంలో విప్ ఎలా జారీ చేస్తారని, మొత్తం ఉన్న సభ్యులు 41 మంది ఆయనకి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. అనంతరం అవిశ్వాసంలో పాల్గొన్న సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చైర్మన్ ఏదైతే 4 సంవత్సరాలుగా ఇష్టారీతిగా మాజీ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని ఈ అవినీతి పాల్పడి ఎన్నో కౌన్సిలర్లందరినీ కూడా మనోవేదన గురి చేసిన పరిస్థితిలో అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇది పార్టీలకు సంబంధం లేని ఎన్నిక. ఇది ఎక్స్క్లూజివ్గా వ్యక్తి మీద జరిగిన ఎన్నిక తప్పితే పార్టీలకు సంబంధమే లేదు ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ప్రజలకు కూడా ఎటువంటి పనులు చేయలేని పరిస్థితికి మున్సిపాలిటీ వచ్చింది. ఎందుకంటే ప్రజలు కట్టే పన్నులతోటే ఈరోజు మున్సిపాలిటీ నడుస్తుంది. వాళ్ళు ట్యాక్సులు కట్టేదే డెవలప్మెంట్ కోసం. కానీ ఈ 4 ఏళ్ల కాలంలో ఏమైనా పార్కులని, శ్మశాన వాటికలని వాటెమ్మడి పడ్డారు తప్పితే, ఎందుకంటే వాళ్ళకు లాభం వచ్చే పనుల మీద దృష్టి పెట్టారు తప్పితే వార్డులలో ఎక్కడ కూడా పనులన్నింటినీ కూడా పడకేసే పరిస్థితి.
కాబట్టి ఈ సంవత్సర కాలం ఖచ్చితంగా మేము అందరం కూడా కౌన్సిలర్లు అందరం కూడా కలిసి పనిచేసి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కూడా 40 పైన వార్డులు గెలిచే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవిశ్వాస తీర్మానానికి మాకు సహకరించినటువంటి జిల్లా రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, అదేవిధంగా బురి శ్రీనివాసరెడ్డి ఫ్లోర్ లీడర్ గారికి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి మరియు మా కౌన్సిలర్ సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నల్గొండ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడం జరిగినది. దానికి వ్యతిరేకంగా 41 మంది కౌన్సిలర్లు ఓటు వేయడం జరిగింది. 3 అబ్సెంట్ అయ్యారు. ప్రజల మీద నమ్మకంతో ఎన్నుకోబడినటువంటి వారు పనులు చేయకుండా ప్రజలను నిర్లక్ష్యం వహించడం వలన ఆయన మీద ఈరోజు అవిశ్వాసం ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు ఈరోజు ఏర్పాటు చేసిన అవిశ్వాసాన్ని పూర్తి మెజారిటీతోటి గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల విశ్వాసం కోల్పోయిన మాజీ భూపాల్ రెడ్డి గారు 30 తారీఖు నాడు నల్గొండ నియోజకవర్గ ప్రజలు ఏ స్థానానికి తీసుకుపోయారు. ఈరోజు 48 కౌన్సిలర్ల 42 మంది కౌన్సిలర్లు చైర్మన్ విశ్వాసం లేకుండా, ప్రజల విశ్వాసం లేదు, కౌన్సిలర్ల విశ్వాసం లేకుండా ఇలా మున్సిపాలిటీలో 42 మంది కౌన్సిలర్లు సైదిరెడ్డి గారికి అవిశ్వాసంలో మద్దతు ఇచ్చిన ప్రతి కౌన్సిలర్లకు సోదరులకు శుభాకాంక్షలు. నల్గొండ నియోజకవర్గ ప్రజల తరపున ప్రజా సమస్యల పక్షాన ఈ సింహం గుర్తు ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. వారి పక్షాన ఉండి వారికి ఈ ఏదైతే 6 గ్యారెంటీలు ప్రభుత్వం ప్రకటించిందో 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు ప్రతి పేదవాడికి ఏ కష్టం వచ్చినా కూడా అందుబాటులో ఉండి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈరోజు మున్సిపాలిటీలో మరి జరిగినటువంటిది నిజంగా న్యాయమే జరిగింది. నేను ఓట్లో పోకున్నా కూడా అహంకారానికి మరి వీళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పిరు. మరి రానున్న రోజుల్లో మరి ఎవరైనా కూడా అందరికీ అందుబాటులో ఉండి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం చైర్మన్ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా అభివృద్ధిని చేయకపోగా నల్గొండ పట్టణాన్ని అధోగతి పాలు చేసిర్రు. ఏం డెవలప్మెంట్ చేయలేదు వార్డులలో ఇప్పటివరకు కూడా. ఖాళీ 4 సంవత్సరాల పేరు మీద 25 లక్షల పని తప్పితే ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ మున్సిపాలిటీని పడేసిర్రు. ఈ మున్సిపాలిటీకి సంబంధించిన నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించి వార్డులలో డెవలప్మెంట్ చేయకుండా ప్రజలు కట్టిన పన్నులను కూడా వాళ్లకు సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో నల్గొండ మున్సిపాలిటీని తయారు చేసిర్రు. అందుకనే ఆయన మీద వ్యతిరేకంగానే మేము గత 2 సంవత్సరాల కిందనే ఆయన మీద వ్యతిరేకంగా మీటింగ్ను కూడా బహిష్కరించడం జరిగింది. బహిష్కరించి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది, అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది, పరిస్థితి బాగాలేదు, ఈ మున్సిపాలిటీ అంతా ఆగమాగం ఉంది, నిధులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, కౌన్సిలర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజల ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇష్టారీతిన ఒంటెద్దు పోకడలు పోవడం జరిగింది చైర్మన్ అప్పటిన్న మాజీ ఎమ్మెల్యే. దాని మీద వ్యతిరేకంగానే మేము పార్టీ కూడా మారడం జరిగింది. ఈరోజు ఆయన దించాలని చెప్పేసి 41 మంది కౌన్సిలర్లు ఓటేసిరంటే ప్రొసీడింగ్స్ వచ్చిన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ సోమవారం నల్గొండ నియోజకవర్గ దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హాజరై దీక్షకు మద్దతు తెలిపారు. ప్రొసీడింగ్స్ వచ్చిన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ సోమవారం నల్గొండ నియోజకవర్గ దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హాజరై దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గ్రామ సభలు, వార్డు సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి డిసెంబర్ 7న లక్ష్మీ గార్డెన్స్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సభలను నిర్వహించి ప్రతి ఒక్కరికి ప్రొసీడింగ్ అందజేయడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల చొప్పున నిధులను కూడా విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ప్రక్రియ వెంటనే ప్రభుత్వ నిధులను విడుదల చేసి
గ్రౌండ్ పూర్తి చేసి నిరుపేద దళితులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం గత స్కీములను రద్దు చేయాలనుకోవడం సరైన పద్ధతి కాదని, అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందని తెలిపారు. ఈ ప్రభుత్వం కుంటికి సాకులతో పేదల పథకాలు రద్దు చేయడం మానుకోవాలని అన్నారు. దళిత బంధు గ్రౌండింగ్ పూర్తి అయ్యే వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని, తను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై నిలదీస్తానని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేయనట్లయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని, మంత్రులు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. అనంతరం ఈ దీక్ష మద్దతుగా గొర్రెల, మేకలు, చేపలు మాజీ చైర్మన్ దొడ్డుమెట్ల బాలరాజు యాదవ్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన కమిటీ కన్వీనర్ పాలడుగు నాగార్జున, కమిటీ నాయకులు బకరం శ్రీనివాస్, అడ్డంకి రవీందర్, నాయకులు భువనగిరి దేవేందర్, బకరం వెంకన్న, అభిమన్యు శ్రీనివాస్, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, చింత సాయిదులు, కందుల రమేష్, శ్రీకర్, విమలమ్మ, యాదమ్మ, సర్పంచులు, దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు. గ్రౌండింగ్ చేయాలి దళిత బంధును వెంటనే, గ్రౌండింగ్ చేయాలి దళిత బంధును వెంటనే, గ్రౌండింగ్ చేయాలి దళిత బంధును వెంటనే. పరిస్థితి వచ్చింది. ఫిట్నెస్ లేని బస్సులు అలా పెడితే అద్దె బస్సులు మేము ఏమైనా ఆడుకోవాలి ఆడబెట్టిండు. అయ్యా అద్దె బస్సులు మేము పెట్టుకుంటే మా బస్సులు ఇరిగిపోతా ఉన్నాయి. అద్దె బస్సులు అంటే ఒక ప్రభుత్వం కార్యక్రమాన్ని పెడితే ఆ కార్యక్రమం ఎంతమంది మహిళలు ఎక్కుతారు? ఒకవేళ మాకు అనుభవం ఉంది అన్నారు కదా, మరి కర్ణాటక ఆల్రెడీ పెట్టింది కదా, మరి అనుభవం ఎడిపోయింది రాదా మీది? ఇలా దళిత బంధు లాంటి పథకాలు తీసేసి మా దళితుల జీవితాల్లో మట్టి కొడుతూ, ఒకవైపు యాదవ కుటుంబ సోదరుల జీవితాల్లో మట్టి కడుతూ, ప్రభుత్వంలో ఉన్నటువంటి తర్వాత అంటలు తయారు చేసేది పెట్టుకున్నారు, టెంట్ హౌస్లు పెట్టుకున్నారు, షాపులు పెట్టుకున్నారు, కిరాణా షాపులు పెట్టుకున్నారు. రకరకాలుగా వాళ్ళు ఇలా సంతోషంగా ముందుకు పోతున్నటువంటి క్రమాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను, తెలియపరుస్తూ ఉన్నాను. మరి అట్లనే మన నియోజకవర్గానికి కూడా 1100 మందికి సంబంధించినటువంటి మరి దళిత బంధు మరి స్కీమ్ని మనకు అలాట్ చేయడం జరిగింది. నేను కూడా వెంటనే మరి గ్రామాల వైజ్గా, మండలం వైజ్గా ఎక్కడికెక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసి మరి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ట్రాన్స్పరెంట్గా మరి వారందరికీ ఇచ్చినటువంటి సందర్భాన్ని మరి మీకు అందరు కూడా తెలియజేస్తున్నా. మరి ఒక్కొక్క గ్రామంలో వారినే కూర్చోబెట్టి వారిని ఇంట్లో ఎవరు కూడా ఎక్కడ కూడా రూపాయి అవినీతి జరగకుండా డైరెక్ట్ వారి ద్వారానే నిర్ణయం చేసి వారినే అధికారుల ద్వారానే నిబంధనల ప్రకారం మరి నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. అట్లా ఆగింది. కానీ 1056కు సంబంధించినటువంటి ఏదైతే 10 లక్షల రూపాయల స్కీమ్ ఏదైతుందో నిబంధనల ప్రకారం వారికి ప్రొసీడింగ్ కూడా ఇచ్చి వాళ్ళ అకౌంట్లలో కూడా 3 లక్షల రూపాయలు జమ అయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ నల్గొండ జిల్లాకు బడ్జెట్ కూడా అలొకేషన్ జరిగింది. వచ్చి బ్యాంకులలో డబ్బున్న తర్వాత ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలకు మరి దళిత బంధు ఇవ్వాలి. 10 లక్షల లెక్క మిటిస్తే వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో మరి ఒక ఉన్నత స్థితికి వస్తారు, అందరితో సమానం అవుతారు. వారు కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు అన్నటువంటి సమాజాన్ని నిర్మించినట్టయితుందని ఆలోచన చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా మరి ఆ నిర్ణయం తీసుకొని మరి దశల వారీగా ఇస్తూ మరి మన నియోజకవర్గానికి గతంలో 100 దళిత బంధు ఇవ్వడం జరిగింది. ఆ 100 ఇస్తే మరి ఉంటే వారు ఇస్తారేమో అని చూస్తే ఇస్తలే. మీ అకౌంట్లోకి వెళ్ళి ఎట్లా తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీ అకౌంట్లో వేసినటువంటి 3 లక్షల రూపాయలు మీకు తెలియకుండానే మీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్ బుక్కుని తర్వాత మీకు సంబంధించినటువంటి ఆ యొక్క నెంబర్స్ని మీతోటి సంతకాలు పెట్టించుకొని ఆ వచ్చిన బడ్జెట్ మళ్ళీ రిటర్న్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది సోదరులారా. మర్చిపోయి దాని మీదనో దీని మీదనో అని సంతకాలు పెట్టారు. కొంపదీసి పెడితేనే మీ పైసలన్నీ పోతాయి, రిటర్న్ పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నల్లగొండ నియోజకవర్గంలో దళిత బంధు 1056 మందిని ఒక పథకం పద్ధతి ప్రకారంగా ఏ రకంగా ప్రారంభిస్తారో అదే రకంగా గ్రామ సభలు జరిపి వార్డు సభలు జరిపి 1056 మందిని సెలెక్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లక్ష్మీ గార్డెన్లో డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రొసీడింగ్లు ఇవ్వడం అనేది జరిగింది. ప్రొసీడింగ్లు ఇవ్వడంతో పాటు 1055 × 3 లక్షల చొప్పున నల్లగొండ జిల్లా కలెక్టర్ గారి ఖాతాలో కూడా డబ్బులు వేశారు.
అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు మారినంత మాత్రాన దళితులు మారలేదు. దళితులనే ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చేది దళితులకే స్కీము, అమలయ్యే దళితులకే. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మేము ఆన్ గోయింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అమలు చేస్తామని చెప్పాడు. మరి మేము మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాం. నిజంగా నిరుపేదలు ఉన్నటువంటి దళితులందరూ కూడా ఇప్పటికీ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మీరు న్యాయంగా దళితులకు ఇవ్వాల్సినటువంటి ఈ దళిత బంధు స్కీమ్ కోసం వీళ్ళు ఇప్పటికే కొంత కొటేషన్లు కూడా తెచ్చుకున్నారు. కోళ్ళ ఫారం కానీ, కారు కానీ, లేదా దుకాణం పెట్టుకోవడానికి కొటేషన్లు తెచ్చుకొని వాటి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాలయాపన చేయకుండా న్యాయంగా రావాల్సినటువంటి ఈ దళిత బంధు స్కీమ్ను అమలు చేసి వెంటనే గ్రౌండింగ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షాన ప్రభుత్వ సంబంధించినటువంటి మంత్రుల దగ్గరికి వస్తాం. అదే రకంగా హైకోర్టుకు వెళ్తాం. అవసరమైతే నల్లగొండ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా పాదయాత్ర చేయడానికి కూడా 1056 మంది వెనక్కి ఓరు. ఈ పథకాన్ని వెంటనే అమలు చేసి గ్రౌండింగ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రౌండింగ్ చేయాలి దళిత బంధును వెంటనే, గ్రౌండింగ్ చేయాలి దళిత బంధును వెంటనే, గ్రౌండింగ్ చేయాలి దళిత బంధును వెంటనే, గ్రౌండింగ్ చేయాలి. దళిత బంధు స్కీమును ఏర్పాటు చేసి దళిత బంధు స్కీమ్ కింద ఎంపికైనటువంటి కుటుంబాలు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి 1055 కుటుంబాలు ఏదైతే ఉందో ఎంపిక కాబడినటువంటి కుటుంబాలు అతి నిరుపేద కుటుంబాలనే ఎంపిక చేయడం జరిగింది. ఈ దళిత బంధుకు ఎంపిక అయినటువంటి కుటుంబాలని ఆ పార్టీ ఈ పార్టీ అనే షాకులు చెప్పి నీరు గార్చకుండా ఎవరి అయినా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ దళితులకు చెందే విధంగా దళిత బంధు నిధులను విడుదల చేసి దళిత బంధు స్కీమ్కు గ్రౌండింగ్ చేసి మాకు ఏదైతే పెట్టుకోవాలని తలుచుకున్నామో దళిత బంధు కింద ఎంపిక కాబడినటువంటి వాళ్ళము ఏదైతే యూనిట్ పెట్టుకోవాలని అనుకున్నామో అట్లాంటి యూనిట్లు పెట్టుకొని మేము వ్యక్తిగతంగా ఉపాధి పొందడానికి చాలా ఆశతో ఉన్నాం. అది గమనించి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు దయతో కానీ మీరు అన్ని విధాలుగా దళితులు అంటే దళితులే, ఏ పార్టీ అయినా దళితులే, మీరు ఈ స్కీముని కంటిన్యూ చేసి మా దళిత బంధు నిధులను విడుదల చేసి మేము పెట్టుకోవాలనుకుంటున్న యూనిట్లను పెట్టుకొని మా కుటుంబాలు మేము బాగుపడతాయని చెప్పి మీరు కూడా గుర్తించి ఈ నిధులను విడుదల చేసి మాకు ఆల్రెడీ ఇంతకుముందు విడుదలైనటువంటి నల్గొండ కలెక్టర్ అకౌంట్లో ఉన్నటువంటి నిధులను కూడా ఒక్కొక్క యూనిట్కు 3 లక్షల రూపాయల చొప్పున ఏదైతే విడుదలై ఉన్నాయో వాటిని తీసుకునే విధంగా హోల్డ్లో పెట్టకుండా వాటిని తీసుకునే విధంగా మిగతా అమౌంట్ను కూడా 10 లక్షలకు సంబంధించిన మిగతా అమౌంట్ను కూడా విడుదల చేసి మేము ఆ యూనిట్లు పెట్టుకొని వ్యక్తిగతంగా బాగుపడటం కోసం మీరు కూడా సహకరించి ఆ యూనిట్లు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోగలరని కోరుతున్నాం. అదేవిధంగా దళిత బంధు స్కీముని పేరు మార్చి మీరు కూడా అంటున్నారు అంబేద్కర్ అభయహస్తం కింద ఒక్కో దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎంపికైనటువంటి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు మొదటగా విడుదల చేసి వాళ్ళకు అవకాశం కల్పించి మిగతా వారికి కూడా అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు కూడా విడుదల చేసి ఈ స్కీమ్ను నీరు గార్చకుండా కంటిన్యూ చేసి దళిత కుటుంబాలని ఆదుకోవడంలో మీరు ముందుండాలని మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. మరి నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో పాలాడు నాగార్జున గారు మిగతా మిత్ర బృందం నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ దీక్ష ఉందో ఆ దీక్షకు మరి తెలంగాణ షీప్ అండ్ గుడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరి డాక్టర్ దూదిమెట్ట బాలయ్య యాదవ్గా వారికి సంఘీభావం తెలుపుతూ ఏదైతే మీరు పోరాటం ప్రారంభించారో ఆ పోరాటం యాదవ్ కుర్మ సోదరుల డీడీలాస్ యొక్క పోరాటమే కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పథకాలు పొంది ఆ పథకాలను దురుద్దేశంతో ఇవాళ అన్ని వర్గాలకు దూరం చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఏదైతే చర్య ఉందో ఆ చర్యకు వ్యతిరేకం చేస్తున్న పోరాటంగా నేను ఇలా అభినందిస్తా ఉన్నా. మీరు చేసిన పోరాటం అట్టడుగు వర్గాల బీద వర్గాలకు ఏదైతే అందుతున్న పథకాలని ఇలా మరి రాక్షసంగా మరి నిరంకుశత్వంతో ఏదైతే తీసేసిందో ఆ తీసేస్తున్న పథకాలకు ఇలా మరి ఏదైతే జరుగుతున్న దాడిపైన చేస్తున్నటువంటి ధర్నాగా దీక్షగా నేను ఇలా అభివర్ణిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా ప్రతిపక్షాలు కూడా మీ యొక్క ధర్నాను మీ దీక్షను చూసి ఇలా ప్రేరణ పొందుతూ ఉన్నవి. ఖచ్చితంగా ఎందుకు ఈ వర్గాలకి ఇట్లా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఆలోచన స్థితికి ఇలా మీరు వచ్చినారు. మొదటగా మీరు మంచిగా వినతి పత్రం ఇచ్చినారు కలెక్టర్ గారికి, తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ప్లకార్డుతో నిరసన తెలిపినారు. ఈరోజు ఇలా దీక్ష చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మీ పోరాటానికి మరి అలా తెలంగాణ మరి గొర్రెల పెంపకందారుల సంఘం తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ మా పార్టీ నుంచి కూడా మీకు పెద్ద మద్దతు ఉందని చెప్పేసి కూడా అధికార పత్రిక తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇంకొక అంశం కూడా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఈ యొక్క దళిత బంధే కాదు, ఇలా గృహలక్ష్మి, అదేవిధంగా బీసీ బంధు, అదేవిధంగా యాదవ్ కుర్మ సోదరులకు సంబంధించిన డీడీలు ఇవన్నీ ఒక పథకం ప్రకారమే ఇలా పేదలకు అందకుండా చేస్తూ ఉంది. ఈ పేదలపైన ఈ యొక్క ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా వారు జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వామ్యం తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజావానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలో ప్రజా అర్జీలపై జిల్లా అధికారులు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందున బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేకపోయామని, స్థానిక తహసీల్దార్లు ఎంపీడీఓల సమక్షంలో మండలాల వారీగా చీరలు పంపిణీ చేయాలని సూచించారు. కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది క్రమం తప్పకుండా అటెండెన్స్ యాప్ను రేపు సాయంత్రంలోగా 100% డౌన్లోడ్ చేసుకోవాలని, లేని ఎడల జీతాలు నిలుపుదల చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో విద్యుత్, పిఆర్ శాఖల అధికారులు ముందుగా అనుమతులు తీసుకోవాలని, తరచుగా మిషన్ భగీరథ పైప్ లైన్స్ డ్యామేజ్ అవుతున్నాయని సూచించారు. ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 27 దరఖాస్తులు, అలాగే ఇతర శాఖలకు సంబంధించి 14, మొత్తం 41 దరఖాస్తులు స్వీకరించామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సురేష్ కుమార్, డిఎఫ్ఓ సతీష్ కుమార్, సిపిఓ వెంకటేశ్వర్లు, ఎంప్లాయ్మెంట్ అధికారి మాధవరెడ్డి, డిడబ్ల్యూఓ జ్యోతి, పద్మ, డిపిఓ యాదయ్య, డిహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ డాక్టర్ కోటేశ్వరం, ఏఓ సుదర్శన్ రెడ్డి, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలపై నల్గొండ పట్టణంలోని స్థానిక నాగార్జున కాలనీలో గల అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన రైస్ కుక్కర్, చిన్నపిల్లలు కూర్చునేందుకు అవసరమైన చాపలు, మ్యాట్స్, వంట పాత్రలను సోమవారం వెంకటేశ్వర ప్యాకేజ్ అధినేత గోవింద్ బాలరాజు వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక నాగార్జున కాలనీలో గల అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన రైస్ కుక్కర్, చిన్నపిల్లలు కూర్చునేందుకు అవసరమైన చాపలు, మ్యాట్స్, వంట పాత్రలను సోమవారం వెంకటేశ్వర ప్యాకేజ్ అధినేత గోవింద్ బాలరాజు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో అవసరమైన సామాగ్రి లేకపోవడం వల్ల కేంద్రానికి వస్తున్న చిన్నారులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని తన తల్లి గోవింద్ వీరమణి జ్ఞాపకార్థం అంగన్వాడీ కేంద్రానికి అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ అదనపు కోశాధికారి కోటగిరి రామకృష్ణ, నాయకులు తల్లం గిరీష్ కుమార్, అంగన్వాడీ సిబ్బంది, మంగమ్మ తదితరులు ఉన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్మిక సంఘాలు నల్గొండ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నిరాహార దీక్షను చేపట్టారు. అనంతరం రైల్వే కార్మికులు ప్లాకార్డులు పట్టుకొని ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్మిక సంఘాలు నల్గొండ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నిరాహార దీక్షను చేపట్టారు. అనంతరం రైల్వే కార్మికులు ప్లక్కార్డులు పట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ నూతన పెన్షన్ స్కీమ్తో పదవి విరమణ అనంతరం రిటైర్డ్ ఉద్యోగులకు భద్రత కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరిగి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా నిరాహార దీక్ష నిర్వహించారని తెలిపారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మోడీ నియంతృత్వ విధానాలను వ్యతిరేకించి కార్మికులు, దేశ ప్రజలు సంఘటితంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు తమ హక్కులను కాపాడుకోవడానికి చేసే పోరాటాలకు పార్టీలకు అతీతంగా తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, బిఎస్ఎన్ఎల్ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు గోదా కృష్ణారెడ్డి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ కౌన్సిల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ సాంబశివరావు, ఎస్సీఆర్ఎంయు డివిజన్ యూత్ కోఆర్డినేటర్ వై నాగిరెడ్డి, ఎస్సీఆర్ఎంయు చైర్మన్ ఎం రాంభద్రరావు, సెక్రటరీ కె వెంకటేష్, వైస్ చైర్మన్లు గంగరాజు, మధు, వీరబాబు, అసిస్టెంట్ సెక్రటరీలు ఎంఎస్ సాయిరాం, నరసింహారావు, సైదులు, మహేందర్లతో పాటు రైల్వే ఉద్యోగులు, నడుకురి సెక్రటరీ సాయికృష్ణ, కె ప్రసాద్, యేసుబాబు, జి దయాకర్, వైస్ చైర్మన్లు అబ్రహం, సుధాకర్ రెడ్డి, బాలాజీ తదితరులు ఉన్నారు. పాలకులు ఎప్పుడైనా కార్మికులను అంచాలని చూసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకా నియంత పోగడలతో పోయేటువంటి నరేంద్ర మోడీ లాంటి వారు, మొన్న ఓడిపోయిన కేసీఆర్ లాంటి గారు నిత్యం అనునిత్యం కార్మికులను అణిచివేసే విధానాలనే అవలంబించారు. అతనికి సరైన బుద్ధి చెప్పిర్రు. ముందు రేపు
నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఒక ప్రత్యేక అజెండా పెట్టుకొని ఉద్యోగులు కార్మికులకు నష్టం కలిగించేటువంటి చర్యలు చేస్తున్నాడు. భారతీయ కార్మికుల చరిత్రలో అతిపెద్ద విజయం ఆనాడు నియంత్రితంగా ఉన్న ప్రభుత్వాలను వ్యతిరేకించి అడ్డగించి సాధించింది ఈ రైల్వే కార్మికులే. జార్జ్ ఫెర్నాండెస్ గారి నాయకత్వంలో అతిపెద్ద కార్మిక విజయం ఆ రోజు ఈ రైల్వే కార్మికులే సాధించింది. మళ్ళీ మొన్న రీసెంట్గా ఉద్యోగులు ఆర్థిక సంవత్సరం అమలాన్ని ప్రయత్నిస్తుంటే అందరూ ఏకదాటిగా ఉద్యమం చేస్తే ప్రజలందరూ కూడా మీ మద్దతు ఇచ్చి దాన్ని అడ్డుకున్నారు. అది కూడా ఒక పెద్ద విజయమే. భారత కార్పొరేట్ శక్తులకు ఉపయోగించే విధంగా ముఖేష్ అంబానీ, ఆదాని లాంటి వాళ్లకు రైల్వే వ్యవస్థనంతా కూడా తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం మోడీ నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఒక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్ను రద్దు చేసింది. ఇంతకుముందుకు సాధారణ బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టి రైల్వేకు ఒక ప్రత్యేక బడ్జెట్ ఉండేది. అంటే దాని ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచి ఆ బడ్జెట్ను పక్కన పెట్టింది. ఈ రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేసి మన అన్నగారు చెప్పినట్టు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి కుట్ర పండింది. అన్నీ ఆ విధంగా దిశలో చర్యలు తీసుకుంటూనే ఉంది. దాన్ని అడ్డగించడానికి రైల్వే ఉద్యోగులు కానీ కార్మికులు కానీ అప్రమత్తమై అన్నిత్యం ఉద్యమాలు చేస్తేనే మీ హక్కులు సాధించుకుంటారు. ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం ప్రవేశపెట్టిందంటే పాత పెన్షన్ విధానంలో మీకు ఒక భద్రత ఉండేది, పెన్షన్ వచ్చేది. కానీ దాన్ని రద్దు చేసి కొత్తది పెట్టిందంటే మీ శ్రమను దోపిడీ చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. ఆ విధంగా నడుస్తూనే ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మీరు పోరాడండి. అన్ని వర్గాల మద్దతు మీకు ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు వామపక్షాలతో సహా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అదేవిధంగా కార్మిక సంఘాల్లో కూడా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని పోరాటం చేసినప్పుడు మీరు తప్పక విజయం సాధిస్తారు. మీ అందరికీ మా మద్దతు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల ఎస్పీసీ భవనంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి నగర పూర్వ మేయర్ ఎంఆర్ శ్యామరావు విగ్రహాన్ని వారి కుమారుడైన రాష్ట్ర శాసనమండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ రావు ఆదివారం ఆవిష్కరించారు. ఇక నుంచి ఈ ఎస్పీసీ శ్యామరావు భవన్గా పిలవాలని స్థానిక పెద్దలు తీర్మానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల ఎస్పీసీ భవనంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి నగర పూర్వ మేయర్ ఎంఆర్ శ్యామరావు విగ్రహానికి వారి కుమారుడైన రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ రావు ఆదివారం ఆవిష్కరించారు. ఇక నుంచి ఎస్పీసీ శ్యామరావు భవనంగా పిలవాలని స్థానిక పెద్దలు తీర్మానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దివంగత నాయకులు శ్యామరావు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా రాష్ట్రానికి చిరస్మరణీయమైన సేవలు అందించారని తెలిపారు. దళిత హక్కులు వారి పురోగతికి నిరంతరం పనిచేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షులు బి పద్మారావు, ప్రధాన కార్యదర్శి గంటమోహన్, స్థానిక పంచాయతీ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా 2006 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రమేష్ నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా 2006 ఐపీఎస్ బ్యాచ్ చెందిన రమేష్ నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. అదేవిధంగా పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన రమేష్ నాయుడుని మంత్రి జూపల్లి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రజగుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు జంజిరాల గిరి కోరారు.
రజకులకు 250 యూనిట్ల విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రజకుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు జంజిరాల గిరి కోరారు. రజకులకు 250 యూనిట్ల విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులకు 250 యూనిట్ల విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అర్హులైన రజకులందరికీ ఇందిరమ్మ ఇల్లు, బీసీ బంధు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం 6 గ్యారంటీల పథకం అమలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రజకులు, రజక సంఘం నాయకులు నాంపల్లి కిరణ్, చిక్కుల అంజయ్య, పగిళ్ల రాజు, నాగిళ్ల యాదయ్య, చిక్కుల శ్రీను, దామనూరి శ్రీను, నాంపల్లి యాదయ్య, ఎలిజాల శంకర్, నాంపల్లి గోపి, ఎలిజాల వెంకన్న, ఇటికాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై కోమరెడ్డి, జై కోమరెడ్డి. వీడియో తీస్తున్నా మళ్ళీ మీరు మాట్లాడకురి, ఏదైనా నినాదాలు చేసి చేయరు కానీ మీరు కోమరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం. కొంచెం కింద పెట్టాను చేయని. ప్రభుత్వ గిరిజన మహిళల గురుకుల కళాశాల యందు నెహ్రూ యువ కేంద్రం, భారత ప్రభుత్వం నల్గొండ ఆధ్వర్యంలో మై భారత్ వికసిత్ భారత్ 2047 అనే అంశంపై కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ గిరిజన మహిళల గురుకుల కళాశాల యందు నెహ్రూ యువ కేంద్రం, భారత ప్రభుత్వం నల్గొండ ఆధ్వర్యంలో మై భారత్ వికసిత్ భారత్ 2047 అనే అంశంపై కళాశాల విద్యార్థినులకు వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతగా 3 ఎంపిక చేశారు. వీరిలో ప్రథమ బహుమతి విజేతగా వి దీపిక నిలిచారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో ప్రథమ బహుమతి పొందిన దీపిక పాల్గొంటారని నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి ప్రవీణ్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ గిరిజన మహిళా కళాశాల ప్రిన్సిపాల్ సుక్క సునీల పాల్గొన్నారు. వ్యక్తిత్వ పోటీలలో ద్వితీయ బహుమతిని పూజ, తృతీయ బహుమతిని కృషంద్ర రాజులు గెలుచుకున్నారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది వెంకటేశులు, రమ్య, ప్రవళిక, మధు, కొండా నాయక్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ అండ్ సీడ్ షాప్ హమాలీ కార్మికులకు నూతన రేట్ల ఒప్పందం అమలు చేయాలని కోరుతూ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ ఫర్టిలైజర్స్ సీడ్స్ అసోసియేషన్ వారికి హమాలీలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడారు. సూర్యాపేట పెస్టిసైడ్, ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ షాప్ హమాలీ కార్మికులకు నూతన రేట్ల ఒప్పందం అమలు చేయాలని కోరుతూ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణం ఫర్టిసైడ్ సీడ్స్ అసోసియేషన్ వారికి హమాలీల వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
2022 జనవరి 5 నాడు రేట్ల ఒప్పందం జరిగిందని, ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయిందని, వెంటనే నూతన రేట్ల పెంపుపై కార్మికులతో చర్చ జరపాలని కోరారు. పెరిగిన ధరల అనుగుణంగా కార్మికులకు పరిస్థితిని అర్థం చేసుకొని హమాలీ కార్మికుల నూతన రేట్ల ఒప్పందం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎరుకల వెంకన్న, మేస్త్రీలు బొల్లం, అర్వంపల్లి, పోతుల సత్యనారాయణ, రాము, శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన బీల ఐలయ్య. అక్రమంగా గంజాయి, మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ చందనదీప్తి. నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్న మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి. ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. అంగన్వాడీ కేంద్రానికి రైస్ కుక్కర్, మ్యాట్స్, వంట పాత్రలు వితరణ చేసిన గోవిందు బాలరాజు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిసిసి అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి. మాజీ మంత్రి నగర పూర్వ మేయర్ ఎంఆర్ శ్యామరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంఎస్ ప్రభాకర్ రావు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ నాయుడు. రజకులకు 250 యూనిట్ల విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం. నెహ్రూ యువ కేంద్రం, భారత ప్రభుత్వం నల్గొండ ఆధ్వర్యంలో మై భారత్ వికసిత్ భారత్ 2047 అనే అంశంపై కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ పోటీ, విజేతలకు బహుమతులు. నూతన రేట్ల ఒప్పందం అమలు చేయాలని కోరిన ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.